బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశమంతా ఆసక్తిని రేకెత్తించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓటర్ల నాడిని ప్రతిబింబించే ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదలయ్యాయి. 5 ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే వివిధ జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు తమ విశ్లేషణలను వెల్లడించాయి. అస్సాంలో బీజేపీ కూటమికి స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. తమిళనాడు, కేరళలోనూ డీఎంకే, యూడీఎఫ్లకు మొగ్గు ఉన్నట్లు తెలుపుతుంది. బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉందని పేర్కొన్నాయి. ఎన్నికల్లో సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అధికార డీఎంకే, పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తొలుత భావించారు. కానీ దళపతి విజయ్ టీవీకే పార్టీ కూడా బలమైన పోటీ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఇది ఎవరికి కలిసొస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగగా 85% పైగా ఓటింగ్ నమోదైంది. ఇక కేరళలో పినరాయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాయి. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగగా 74% పైగా పోలింగ్ నమోదైంది. అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ తరఫున దూకుడుగా ప్రచారం చేయగా, కాంగ్రెస్ ప్రచారంలో గౌరవ గొగోయ్ కీలక పాత్ర పోషించారు. హిమంత నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నాయి. మరోవైపు తమిళనాడుకు పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి, ఇండియా బ్లాక్ మధ్య పోటీ ఉంది. ఇక్కడ ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో పోలింగ్ శాతం ఎలా నమోదైంది? ఏదైతే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చూస్తున్న మొత్తం దేశవ్యాప్తంగా కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు ప్రధానంగా ఒక కీలకంగా మారాయి. ఏదైతే రాబోయే ఎన్నికలకు ఇవి ఒక ఇండికేషన్ గా ఉండబోతున్నాయి. అంటే జాతీయ స్థాయిలో రాబోయే ప్రభుత్వం ఏంటి అనేది ఒక దిక్సూచిగా ఉండబోతుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వచ్చి బూత్లో ఉదయం నుంచి కూడా బారులు నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఎందుకంటే మనకు ప్రతి ఓటరు కేంద్రం వద్ద ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఈ క్యూ లైన్ చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదొకటే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం అనేది ఇప్పుడు ఒక శుభ సూచకంగా కూడా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటర్లు చాలా చైతన్యవంతమయ్యారు. తమ ఏ పార్టీని కోరుకుంటున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనేది మనకి ఈ పోలింగ్ సరళిని బట్టి మనకు తెలుస్తుంది. ఒకసారి మనం పోలింగ్ సరళిని ఒకసారి చూసుకుంటే కనుక కేరళలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 78.27% పోలింగ్ నమోదు కావాలింది. అదేవిధంగా తమిళనాడు విషయం చూసుకుంటే కనుక 84.6%గా పోలింగ్ నమోదైంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే కనుక బహుశా దేశంలోనే రికార్డుగా మనం భావించాల్సి ఉంటుంది. 92% ఓటింగ్ అక్కడ పోల్ కావడం జరిగింది. అదేవిధంగా అస్సాం సంబంధించి 85.91%, పుదుచ్చేరికి సంబంధించి 91% పోలింగ్ నమోదు కాలేదు. అంటే అత్యధికంగా నమోదైన ఈ పోలింగ్ ఏ పార్టీకి కలిసి వస్తుందో మనం చూడాల్సిన అవసరం. దీనికి సంబంధించి
రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎన్నికల నిర్వాహకులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా ఏ విధంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే ఈ అధికంగా పడ్డ ఓటింగ్ శాతము ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షానికి కలిసి వస్తుందా లేకపోతే అధికార పక్షానికి కలిసి వస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో ప్రధానంగా ఏ పార్టీలు ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి? మనకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిన్ననే రావడం, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా రావడం జరిగింది. మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముందుగా తమిళనాడుకు సంబంధించి రాజకీయాలు చూసుకుంటే కనుక తమిళనాడులో ఇప్పుడు కూడా తమిళ పార్టీలే అక్కడ రాజ్యాలే తప్ప జాతీయ పార్టీలని అక్కడ రాణించిన దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. డిఎంకే, ఏఐడిఎంకే ఇలా ఈ 2 పార్టీలు ఎప్పుడు కూడా అక్కడ రాజ్యం వెళ్తూ వచ్చాయి. అదే విధంగా మధ్యలో చిన్న పార్టీ అయితే కమలాసన్ పెట్టిన పార్టీ కావచ్చు, విజయకాంత్ పెట్టిన పార్టీ కావచ్చు, ఆ పార్టీలు వచ్చినప్పుడు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి. అయితే ఈసారి అందుకు భిన్నంగా టీవీకే ఏదైతే నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ అవుతుందో అది గట్టి పోటీ అయితే ఇచ్చిందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చూసుకుంటే కనుక దాని పర్ఫార్మెన్స్, ఆ పార్టీ పర్ఫార్మెన్స్ అంతగా కనిపించలేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అధికారం చేతికి తీసుకునే స్థాయికి అయితే ఆ పార్టీ తన పర్ఫార్మెన్స్ కనిపించలేదు. కానీ అధికారం కింగ్ మేకర్ గా అయ్యే అవకాశాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఫలితాలను బట్టి మనకు అంచనాలను బట్టి తెలుస్తుంది. అంటే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడు చూసుకుంటే కనుక ఈ 234 స్థానాలున్న తమిళనాడులో 118 స్థానాలు వస్తే కనుక మ్యాజిక్ ఫిగర్, అంటే 118 స్థానాలు వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మ్యాట్రిక్స్ సంస్థ ఏదైతే ఎగ్జిట్ పోల్ వచ్చిందో అందులో డిఎంకేకి అత్యధిక స్థానానికి 122 నుంచి 132 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నా డిఎంకేకు 87 నుంచి 100 స్థానాలు, అదేవిధంగా టీవీకే పార్టీ కొత్తగా వచ్చిన విజయ పార్టీ ఏదో అది 10 నుంచి 2 స్థానాలు మాత్రమే వస్తాయని 10 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పీపుల్స్ పోల్స్ ఇచ్చిన సర్వేలో ఎగ్జిట్ పోల్స్ లో కూడా డిఎంకే అనే మొదటి స్థానం 125 to 145 స్థానాలు డిఎంకే ఖాతాలో వెళ్తాయని, అన్నా డిఎంకేకు 68 నుంచి 30, 65 నుంచి 80 స్థానాలని, టీవీకే పార్టీకి 14 నుంచి 24 స్థానాలని పీపుల్స్ పోల్ పేర్కొంది. ఇక పీమార్క్ ఏదైతే సంస్థ నిర్మించిన దాంట్లో అక్కడ కూడా డిఎంకేనే ముందు స్థానంలో ఉంది. అక్కడ 125 to 145, అన్నా డిఎంకేకి 65 to 85, టీవీకేకు 60 to 26. అదేవిధంగా పీపుల్స్ ఇన్సైట్స్ కూడా డిఎంకేకి పట్టం కట్టింది. అక్కడ కూడా టీవీకే పార్టీ కాస్త 30 నుంచి 40 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా మరోసారి డిఎంకే రెండోసారి అధికారం చేపట్టబోతుంది. అయితే ఇందులో టీవీకే కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇందులో ఏ స్థానాలు మెజారిటీ స్థానాలు 180 స్థానాలుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోతే కనుక అక్కడ టీవీకే చక్రం తిప్పే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ ఎవరి మధ్య కనిపిస్తుంది? రైట్, అదే దేశంలో ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్ మీదనే ప్రధానంగా అందరి దృష్టి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బీజీ వర్సెస్ మోదీ అనే విధంగా అక్కడ పోటీ నెలకొన్న పరిస్థితి మనకు వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 148 స్థానాలు వచ్చిన పార్టీ, మ్యాజిక్ ఫిగర్ వచ్చిన పార్టీ అధికారాన్ని చేస్తుంది. కానీ వెస్ట్ బెంగాల్ సంబంధించి గత ఎన్నికల్లో అంటే 2021 ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు మనం ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ అప్పటి నుంచి కూడా అక్కడ బీజేపీ వర్సెస్ టీఎంసీ గానే పోటీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా బీజేపీ ఎడ్జ్లోకి వచ్చి ఆ అధికారాన్ని చేజార్చుకున్న పరిస్థితి. 2021లో కూడా అధికారంలోకి వస్తుంది అనుకున్నాం, కానీ ఆ అధికారాన్ని కూడా చేజార్చుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ పరిస్థితులు, ఎన్నికల పరిస్థితులు అయితే కొద్దిగా హింసాత్మకంగా కొనసాగే ప్రమాదం ఉంది అని చెప్పేసి ముందుగానే పచ్చికట్టిన ఎన్నికల సంఘం అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఐఏ దళాల రంగంలో తిప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ ను అక్కడ అమలు చేయడం జరిగింది. సో అక్కడ ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠగా కొనసాగిన పరిస్థితి. నిన్నటి 2వ దఫా ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడ 90% పైగా ఓట్లు నమోదయ్యాయి. అంటే ఇక్కడ కూడా అత్యధికంగా గత 2021 కన్నా ఇక్కడ 10% ఓట్లు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ 10% ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ సంబంధించి చాలా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే రుణం ఉందో అది 177 నుంచి 187 స్థానాలు కైవసం చేసుకుంటుందని,
అదేవిధంగా భాజపా 95 నుంచి 110 స్థానాలు కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పార్టీ అంచనా వేసింది. కానీ మరో సంస్థ ఏదైతే నిర్వహించో మ్యాట్రిక్స్ సర్వే నిర్వహించిన దాని ప్రకారం చూసుకుంటే కనుక టీఎంసీ 120 నుంచి 140 స్థానాలు వచ్చినా బీజేపీకి ఇక్కడ అత్యధిక స్థానాలు వస్తున్నాయని చెప్పేసి మ్యాట్రిక్స్ సంస్థ తన సర్వేలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డీమార్క్ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీని అత్యధిక స్థానాలు అంటే 150 నుంచి 175 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. తృణమూల్ 118 నుంచి 139 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి అక్కడ డీమార్క్ సంస్థ తెలియజేసింది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ కూడా చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా భాజపాకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అది కూడా నెక్ టు నెక్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అత్యధికంగా పడ్డ ఓట్ల పరిధి ఏదైతే 10% ఓట్లు అది ఎవరికి పడ్డాయనే దాని మీదనే ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, ఎగ్జిట్ పోల్స్ నిజమైతే దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మనం చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాలేవు. అంటే మే 4న ఏదైతే ఎగ్జాక్ట్ పోల్స్ బయటకు వస్తాయో దాన్ని బట్టి మనం నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బట్టి ప్రీ పోల్స్ కన్నా ఎగ్జిట్ పోల్స్ కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం ఈ పోల్స్ నిర్వహిస్తారు కాబట్టి, ఎగ్జిట్ పోల్స్ అనేవి నిర్వహిస్తుంటారు కాబట్టి అవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయనేది చాలా మంది భావిస్తుంటారు. సో కాబట్టి ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతున్నాయో దాదాపుగా ఇవి 70 నుంచి 80% ఎగ్జాక్ట్ పోల్స్ గా దగ్గరగానే ఉంటాయనేది అందరూ భావించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతున్నాయి ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కి ఈక్వల్ గా ఉంటాయి కనుక ఇవి దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మనకి ఒకవేళ కనుక వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, అదేవిధంగా అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ బలపరిచిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కేరళకు సంబంధించి యూడీఎఫ్ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడుకు సంబంధించి మళ్ళీ డిఎంకేని అధికారంలోకి వచ్చి అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ అదేవిధంగా మనకి పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కనుక మళ్ళీ బలపడితే దేశ రాజకీయాలు మరోసారి ఒక ఆలోచనలో పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఇవి రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో ఆ రాబోయే ఎన్నికలు కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you. Thank you.